జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ పలాసలో జర్నలిస్టుల భారీ నిరసన చేపట్టారు. మహాత్మా గాంధీ విగ్రహం నుంచి బైక్ ర్యాలీ, ఆర్డీఓకు వినతిపత్రం, నిందితులపై చర్యలకు డిమాండ్ చేశారు. అలాగే విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై జరిగిన దాడిని నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గానికి చెందిన వివిధ జర్నలిస్టు సంఘాలు సోమవారం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద భారీ ఆందోళన చేపట్టాయి. అక్రమ మట్టి తవ్వకాల కవరేజ్ కు వెళ్లిన బీఆర్కే టీవీ పలాస న్యూస్ రిపోర్టర్ ఎవ్వారి తిరుమలపై జరిగిన దాడి కేసులో ఇప్పటి వరకు నిందితులపై చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టులు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపి అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే జేసీబీలతో అక్రమంగా మట్టి తవ్విన టిప్పర్ల ద్వారా తరలిస్తున్న దృశ్యాలను విధి నిర్వహణలో భాగంగా చిత్రీకరిస్తున్న సమయంలో బీఆర్కే టీవీ పలాస న్యూస్ రిపోర్టర్ ఎవ్వారి తిరుమలపై కొందరు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై బాధిత జర్నలిస్టు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు నిందితులపై చర్యలు తీసుకోలేదని జర్నలిస్టు సంఘాలు ఆరోపించాయి. దీంతో సోమవారం పలాసలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు పెద్ద ఎత్తున చేరుకుని దాడిని ఖండిస్తూ నినాదాలు చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి, విధి నిర్వహణలో ఉన్న మీడియాపై దాడులు ఆపాలి అంటూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహం నుంచి కాశీబుగ్గ పాత బస్టాండ్ మీదుగా పలాస ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద కూడా నిరసన తెలుపుతూ దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం జర్నలిస్టులందరూ సంతకాలు చేసిన వినతి పత్రాన్ని పలాస ఆర్డీఓకు అందజేశారు. బాధిత జర్నలిస్టు ఎవ్వారి తిరుమలకు న్యాయం చేయాలని, కేసు దర్యాప్తును వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పు అని పేర్కొన్నారు. బీఆర్కే పలాస జర్నలిస్ట్ ఎవ్వారి తిరుమలపై తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు పెద్ద నాగరాజు అమానుషంగా దాడి చేయడాన్ని మేము పలాస కాల్చిన జర్నలిస్ట్ అసోసియేషన్, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నాం. పెద్ద నాగరాజు అనే వ్యక్తి ప్రతి విలేకరి మంచగుండి విలేకరిని ఆరోపించడం, దీన్ని మా జర్నలిస్ట్ లోకమంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఏనాడైనా ఒక విలేకరికి ఈనీలు ఇచ్చే పరిస్థితి ఆయన ఉందో లేదో ఆయన అంతరాత్మకే తెలియాలి. ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు విలేకరులు కనీసం మంచినీరు ఇవ్వకపోయిన వాళ్ళు లక్షల రూపాయలు లంచాలు ఎలా ఇస్తారన్నది ప్రజలు ఈ తప్పుడు ఆరోపణలను గ్రహించాలి. పెద్ద నాగరాజుపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ 3 రోజుల క్రిందట కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న మా జర్నలిస్ట్ నాయకులందరం వెళ్ళి సిఐ రామకృష్ణను కలవడం జరిగింది. ఆయన 15 రోజులు కొత్త చట్టం వచ్చింది, 14 రోజులు మేము విచారణ జరిపిస్తాం, ఎవరిది దోషిగా తేలితే వాళ్ళపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు మేము ధర్నా కార్యక్రమం చేపట్టి ఆర్టీఓకి వినతిపత్రం ఇస్తామని ఆయన దృష్టిలో కూడా నేను పెట్టాము. దాడి చేసిన వారిపై విచారణ జరిపించి నిజమని తేలితే కఠినంగా శిక్షించాలని మేము ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాము. మరియు తప్పుడు ఆరోపణలు చేసే భద్ర నాగరాజు అనే వ్యక్తి ఏ విలేకరికి ఇచ్చారో ఎంపీఎస్ డబ్బులో ఆయన బాహ్య ప్రపంచానికి తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పలాస జర్నలిస్టులు ఈరోజు నిరసన కార్యక్రమం, మహాత్మా గాంధీ సాక్షిగా విగ్రహ సాక్షిగా ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నామంటే ఎందుకో ప్రజలందరికీ తెలుసు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైనటువంటి జర్నలిజం పై దాడి అంటే ఇది జర్నలిస్టుల ఆత్మగౌరవంపై జరిగిన దాడి. జర్నలిస్టులు నిజాలను బయటికి తీసే ప్రయత్నం చేస్తారు. నిజాన్ని దాచలేరు, నిప్పును కూడా దాచలేరు. కొన్నిసార్లు చీకట్లో దాగి ఉన్న నిజాలను బయట ప్రపంచానికి చూపించే క్రమంలో కొంతమందికి అహం అడ్డొస్తుంది. వాళ్ళు చేసే తప్పులు ప్రపంచానికి తెలిసిపోతుందేమో, వాళ్ళు చేస్తున్న అక్రమాలు బయట ప్రపంచానికి తెలిసిపోతుందేమో అనే అహంకారంతో, అహంకారంతో కళ్ళు మూసుకుపోయి దాడులకు పాల్పడతారు జర్నలిస్టుల మీద. అదే ఈరోజు జరిగిన సంఘటన. అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా
గ్రావెల్ అక్రమంగా ఒక పబ్లిక్ చెరువులో, ప్రభుత్వ చెరువులో రెవెన్యూ పర్మిషన్ లేకుండా అర్ధరాత్రి తవ్వుతుంటే ఒక జర్నలిస్ట్ వెళ్ళి దాన్ని వీడియో చిత్రీకరిస్తే అహం అడ్డొచ్చింది. మేము తప్పు చేస్తున్నాం, ఆ తప్పు బయట ప్రపంచానికి తెలిసిపోతుంది అహం అడ్డొచ్చి జర్నలిస్ట్ మీద దాడి చేశారు. తిరిగి జర్నలిస్ట్ డబ్బులు అడిగాడు, బ్లాక్మెయిల్ చేశాడు అని తిరిగి జర్నలిస్టుల మీదే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఈరోజు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు ఏం మాట్లాడుతున్నాయి? ఈరోజు కళ్ళు మూసుకొని ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నాయి. ఈరోజు జర్నలిస్టులకి ప్రభుత్వ వ్యవస్థలు రక్షణ కల్పించకపోతే ఇంకెవరు కల్పిస్తారు? ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, ఈ సమాజం కోసం, వ్యవస్థ మార్పు కోసం జర్నలిస్టులు పనిచేస్తుంటే ఆ జర్నలిస్టులకి ఈరోజు రక్షణ లేకుండా పోయింది. ఈరోజు ఎస్పెషల్లీ పలాసలో ప్రత్యేకంగా గతంలో ఒక విలేకరి మీద అదే వ్యక్తి దాడి చేశాడు, నాగరాజు అనే వ్యక్తి. ఈరోజు మళ్ళీ అదే వ్యక్తి దాడి చేశారు. దీని మీద ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ సీరియస్గా తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. కత్తి కన్నా, కలం కన్నా కత్తి గొప్పదని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. కత్తి ఒక ప్రాణం తీయగలదు, కానీ కలము ఒక వ్యవస్థను మార్చగలదు, చరిత్రను మార్చగలదు. నక్కలు కూసినంత మాత్రం సింహాలు అడుగు వదిలేసి వెళ్ళిపోవడం, అది పలాస జర్నలిస్టుల చరిత్ర. అది ఈ పలాసలు అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది జర్నలిస్టులకి, అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన చరిత్ర ఉంది పలాస జర్నలిస్టులకి. ఈరోజు జర్నలిస్టులు కాపాడుకోవడం మాకు తెలియదు కాదు, ఎంతటి వరకైనా దీనికోసం వెళ్తాం. పలాస జర్నలిస్టుకి న్యాయం జరిగేంత వరకు అన్ని ప్రజాస్వామికవాదుల్ని, అన్ని ప్రజా సంఘాలను, అవసరమైతే పార్టీలు కలుపుకొని మా జర్నలిస్టు రక్షణ, న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రక్షణ కల్పించాలి, కల్పించాలి, దోషులను వెంటనే, దోషులను వెంటనే. వార్తలను ప్రజలకు చేరవేసే జర్నలిస్టుల భద్రతను ప్రభుత్వం, పోలీసు శాఖ నిర్ధారించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి టీడీపీ పలాస మున్సిపల్ పట్టణ అధ్యక్షులు బడ్డా నాగరాజుపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పలాస నియోజకవర్గానికి చెందిన వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాధిత జర్నలిస్టుకు సంఘీభావం ప్రకటించారు.